సీఎం జగన్ సమక్షంలో ఈవేళ ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారు. వైసీపీలో చేరడానికి కిర్లంపూడి నుంచి తాడేపల్లికి ముద్రగడ చేరుకున్నారు. సీఎం జగన్ సమక్షంలో కుమారుడు గిరితో వైసీపీలో చేరుతారు ముద్రగడ. ఇక ముద్రగడను పిఠాపురం నుంచి బరిలో దింపనున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల క్రితం ముద్రగడ ఓ లేఖను రిలీజ్ చేశారు. అందులో జగన్ సీఎం పీఠంపై కూర్చోపెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ముద్రగడ చెప్పారు. అభివృద్ధి చేస్తారనే ఆశతోనే ఉన్నట్లు ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. సీఎం జగన్ సమక్షంలో ఈవేళ ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారు. వైసీపీలో చేరడానికి కిర్లంపూడి నుంచి తాడేపల్లికి ముద్రగడ చేరుకున్నారు. సీఎం జగన్ సమక్షంలో కుమారుడు గిరితో వైసీపీలో చేరుతారు ముద్రగడ. ఇక ముద్రగడను పిఠాపురం నుంచి బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజుల క్రితం ముద్రగడ ఓ లేఖను రిలీజ్ చేశారు. అందులో జగన్ సీఎం పీఠంపై కూర్చోపెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ముద్రగడ చెప్పారు. అభివృద్ధి చేస్తారనే ఆశతోనే ఉన్నట్లు ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. సీఎం జగన్ సమక్షంలో ఈవేళ ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతారు. వైసీపీలో చేరడానికి కిర్లంపూడి నుంచి తాడేపల్లికి ముద్రగడ చేరుకున్నారు. సీఎం జగన్ సమక్షంలో కుమారుడు గిరితో వైసీపీలో చేరుతారు ముద్రగడ. ఇక ముద్రగడను పిఠాపురం నుంచి బరిలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం ముద్రగడ ఓ లేఖను రిలీజ్ చేశారు. అందులో జగన్ను సీఎం పీఠంపై కూర్చోపెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ముద్రగడ చెప్పారు. అభివృద్ధి చేస్తారనే ఆశతోనే ఉన్నట్టు ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.
ఇక ఈ అంశంపై మరిన్ని వివరాల్ని మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఈ రోజు ముద్రగడ చేరిక, ఆ తదుపరి పరిణామాలు ఎలా ఉండనున్నాయి? ఈరోజు తాడేపల్లి సీఎం పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరనున్నారు. అయితే కిర్లంపూడి నుండి ఇప్పటికే ఆయన తాడేపల్లి చేరినట్లుగా మనకు తెలుస్తున్న సమాచారం. మరికొద్ది సేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా కిర్లంపూడి నుంచి మొదటగా అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి సీఎం సమక్షంలో పార్టీలో చేరాలనుకున్న ముద్రగడ పద్మనాభం వాయిదా వేసుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు గిరి ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవా ఈ రోజు కప్పుకోనున్నట్లుగా తెలుస్తుంది. వారిద్దరే ఇక్కడకు సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నట్లుగా మనకు తెలుస్తున్న సమాచారం. ఇంకా ప్రధానంగా ఏదైతే పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినాక వారు ప్రధానంగా కాపులను దగ్గర చేర్చుకునే విధానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని కూడా అర్థమవుతుంది. గతంలో కూడా ముద్రగడ పద్మనాభంతో అనేక సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చలు జరిపినప్పటికీ ఆయన సఫలం అవ్వకపోవడంతో కొంత వాయిదా పడుతూ వచ్చింది. మిగతా పార్టీలు కూడా ఆయన్ని జనసేన గాని జనసేన కూడా ఆహ్వానించడం జరిగింది. ఆయన జనసేనలో అందరు చేరుతారని అనుకున్న తరుణంలో ఆయన వెనకడుగేశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ముద్రగడ లాంటి మంచి నాయకుడిని తీసుకోవాలని కూడా వాళ్ళ ఆలోచనతోనే పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించిన నేపథ్యంలోనే ఈ రోజు ముద్రగడ పద్మనాభం సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఆయన కాపు ఉద్యమ నేతగా మంచి పేరున్న నేపథ్యంలో ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో మంచి పట్టుందని కూడా చెప్తూ ఉంటారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని క్యాచ్ చేసుకోవాలి. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కాపు నేతలను కూడా ఆ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అలా ముందుకెళ్లే తరుణంలోనే ఈ రోజు గిరి ముద్రగడ పద్మనాభం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇక పిఠాపురం నుంచి ఆయన బరిలోకి దిగుతారా అన్న దాని మీద కొంత మీమాంస అయితే కనిపిస్తోంది. మరి ఎలా ఉండబోతోంది? దీని మీద ఏమైనా క్లారిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అనిల్, ముద్రగడ పిఠాపురం నుంచే బరిలోకి దిగిపోతున్నారు అన్న దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? అయితే ఆయన పార్టీలో చేరిన తర్వాత ఖచ్చితంగా ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. అదే గతంలో కూడా పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే ఒక ప్రచారం జరిగింది. ఏ పార్టీలో జాయిన్ అయినా ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తారనే ఒక ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తారని ఆయన ప్రకటించడం కూడా జరిగిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కూడా వేచి చూడాలి. ఎందుకంటే ఆయన ఈ రోజు పార్టీలో చేరినాక ఆయనతో చర్చలు జరిపిన తర్వాత ముద్రగడ పద్మనాభం ఖచ్చితంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తారా లేదా ఇంకేదన్నా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా అనేది కూడా పూర్తి క్లారిటీ మాత్రం లేదు. ఆయన పార్టీలో జాయిన్ అయినాక ఆయన చర్చలు జరిపిన తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాబితాను కూడా విడుదల చేస్తామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా తెలుపుతున్నాయి. అవి అలానే ఆ జాబితాలో కూడా ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే క్లారిటీ కూడా వస్తుంది. అయితే ప్రధానంగా పిఠాపురం మీద కూడా చర్చ జరిగే అవకాశాలు మాత్రం ఉన్నాయి. జ్యోతి, ఒకవేళ పిఠాపురం నుంచే గనక ఖరారు అయితే వైసీపీకి ఏ రకంగా కలిసి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? అంటే పిఠాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ముద్రగడ పద్మనాభం కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా అదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన తర్వాత అక్కడ పిఠాపురంలో రాజకీయ సమీకరణలు మారిపోయి వర్మ టీడీపీ నుంచి టికెట్ ఆశించిన తర్వాత టీడీపీ సంబంధించిన నిన్న ఏదైతే జెండాలు కానీ వారు అసంతృప్తి వ్యక్తం చేశారు కార్యకర్తలందరూ కూడా. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో
వర్మకి ఈ రోజు చంద్రబాబు కూడా ఫోన్ ద్వారా పిలవడం జరిగింది, ఫోన్ చేసి అలా రమ్మంటం జరిగింది. అయితే వాళ్ళు చర్చించి ఏదన్నా నిర్ణయం తీసుకొని ఆ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వర్మ కూడా కృషి చేస్తే ఖచ్చితంగా జనసేన అధినేతకు మాత్రం అక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి. లేదా వర్మ కనుక సపోర్ట్ చేయకపోతే ఖచ్చితంగా ముద్రగడ లాంటి పద్మనాభం లాంటి వాళ్ళు పోటీ చేస్తే కొంచెం అక్కడ సంక్లిష్టంగా అంటే క్లిష్టమైన పరిస్థితి మాత్రం నెలకొంటుంది. అయితే పోటాపోటీ మాత్రం కంపల్సరీగా పిఠాపురంలో ఉంటుంది. వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కూడా ఇక్కడ ఆసక్తిగా నెలకొంది. ముద్రగడ పద్మనాభంకి పిఠాపురం సీటు కనుక కేటాయిస్తే అక్కడ మాత్రం రాజకీయ రణరంగం మాత్రం చూడవచ్చు అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ అనిల్.